ఇవాళ మష్రూమ్ మసాలా కర్రీ చేస్తున్నాము. సో దీనికి ఫస్ట్ మనం గ్రేవీకి ఆయిల్ వేసుకోవాలి. సో ఇందులో ఫస్ట్ ఆనియన్, టమాటో మనం ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకోవాలి గ్రేవీకి. సో ఈ లోపల నేను ఆల్రెడీ జీడిపప్పు, బాదం పప్పు, సో ఏవైతే మనకి డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనం నానబెట్టుకోవచ్చు. నేనైతే వాల్నట్ కూడా నానబెట్టుకున్నాను ఇలాగా. సో ఈ గ్రేవీతో పాటు మనం ఈ మిక్సీలో వేసేసుకుంటే మనకి మంచి బలం ఒకటి వస్తుంది, అలానే క్రీమీగా వస్తుంది మనకు కూర. వీటిలోనే అల్లం, ఫ్రై చేసుకుంటాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం టమాటో ఫ్రై చేసుకోవాలి. సో ఈ రకంగా ఫ్రై చేసుకుని మనం మిక్సీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ పెనం పెట్టుకుని మూకు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం మసాలా సామాన్లు, గసగసాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు, అలానే సీడ్స్, సో ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. సో పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా మనం వేసుకుంటే అట్లీస్ట్ ఈ రకంగా అయినా మనకి హెల్దీ ఫుడ్ అట్లీస్ట్ కొంచెం పర్సెంట్ అయినా కూడా మనకి వెళ్తుంది. సో దీంతో పాటే పచ్చిమిర్చి, అలానే కర్రీలోకి కూడా కొంచెం ఆనియన్. ఈ ఆనియన్ ఏంటంటే మనం చిన్నగా తరుపుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మష్రూమ్ వేసుకోవాలి. ఈ మష్రూమ్ కూడా అంతా వాటర్ అంతా లూజ్ అయిపోయి చిన్నగా అయిపోయేంత వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా ఫ్రై అయ్యాక మన మిక్సీ వేసుకునేది వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్, అలానే మసాలా పౌడర్స్ అన్నీ వేసుకోవాలి. సో హెల్తీ కోసం అగైన్ మొరింగా పౌడర్ కొంచెం, జీరా పౌడర్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, దీంతో పాటు పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, అలానే పసుపు. దీంతో పాటు కసూరి మేతి.
సో ఇవన్నీ వేసుకుని మనం ఒక 5 minutes కుక్ చేసుకుంటే మన మసాలా కర్రీ రెడీ. సో ఇవన్నీ వేసేసరికి మనకి మంచి డాబా స్టైల్ మసాలా కర్రీలా కనిపిస్తుంది. సో కొంచెం ఎర్రగా కనిపించుకోవాలనుకుంటే ఇంకొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో గార్నిష్ విత్ కొరియాండర్. లుక్స్ సో యమ్మీ, స్మెల్ కూడా అదిరిపోయింది అసలు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ స్టైల్లో చేసాక కామెంట్లో పెట్టండి మీకు ఎలా నచ్చింది అండ్ మీ కూర ఎలా వచ్చింది అనేది. సో లెట్స్ టేస్ట్. Yes. అన్నయ్య నేను బలంజి తింటున్నా. అదిరిపోయింది. అదిరిపోయింది.